అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వైదేహి కోసం రఘు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు రఘు ఇంటికి వెళ్తుండగా తనకి ఎదురుగా వస్తున్న జంటని చూసి తనకి కూడా అలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ అలాగే ముందుకు వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న బస్సుని రఘు గమనించలేదు. అలాగే ఆ జంటని చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. అది చూసిన ఒక అమ్మాయి రఘుని బస్సు ఢీకొట్టకుండగా పక్కకు తోసి కాపాడుతుంది. రఘు కింద పడతాడు. బస్సు వెళ్ళిపోతుంది. రఘు మెల్లిగా లేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి రఘుతో మాట్లాడుతూ, ఎదురుగా వస్తున్న బస్సు కనిపించలేదా, లేక నీకు కనపడదా అని అంటుంది. అప్పుడు రఘు మాట్లాడుతూ, నేను గుడ్డివాడిని, నాకు కనిపించదు అని చెప్తాడు. అయ్యో, నన్ను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను అని అమ్మాయి అంటుంది. పర్లేదండి, నేనిక్కడ పక్కనే ఉంటాను, నేను వెళ్తాను, నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు అని చెప్పి రఘు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రఘు తనని కాపాడిన అమ్మాయిని ఒక అనాథ శరణాలయం దగ్గర పిల్లలకి బట్టలు ఇంకా స్వీట్స్ పంచుతుంటే చూస్తాడు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. ఆ అమ్మాయి రఘుని గుర్తుపడుతుంది. రఘు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, నన్ను క్షమించండి, ఆ రోజు నేను గుడ్డివాడిని అని మీకు అబద్ధం చెప్పాను అని ఆ రోజు రఘు చూసిన సంఘటన, తను ఆలోచించింది మొత్తం అమ్మాయికి వివరిస్తాడు. మొదట రఘుని తిడుతుంది ఆ అమ్మాయి. తర్వాత రఘుని అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి పిల్లలకు బట్టలు స్వీట్స్ పంచి పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళతారు. కాఫీ షాప్లో రఘు మాట్లాడుతూ, మీ పేరేంటి అని అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి, నా పేరు వైదేహి, మాది గుంటూరు, ఇక్కడ హాస్టల్లో ఉంటాను, మా ఆఫీస్కి దగ్గరలో, నువ్వేం చేస్తుంటావు అని అడుగుతుంది వైదేహి. రఘు మాట్లాడుతూ, నా పేరు రఘు, ఇంజనీరింగ్ చేశాను, జాబ్ కోసం అప్లికేషన్ పెట్టాను, ఎదురు చూస్తున్న వాళ్ళ సమాధానం కోసం, ఇక్కడ మా స్నేహితుడి రూమ్లో ఉంటున్నా, నాకు జర్నలిస్ట్ కావాలని ఇష్టం, అదే ప్రయత్నిస్తున్నా, జర్నలిస్ట్ ఎందుకంటే జాబ్లో ఒక అడ్వెంచర్ ఉండాలి అని రఘు చెప్తాడు. కాసేపటి తర్వాత రఘు వైదేహి నెంబర్ అడుగుతాడు. నా ఫోన్ నెంబర్ నీకెందుకు అని అంటుంది వైదేహి. నేను జాబ్ కోసం చూస్తున్నా కదా, మీ ఆఫీస్లో జాబ్ ఉంటే చెప్తారు కదా, అందుకే మీ ఫోన్ నెంబర్ అడిగాను, కొన్ని రోజులు ఏదైనా జాబ్ చేద్దామని రఘు వైదేహితో అంటాడు. సరే అని వైదేహి రఘుకి నెంబర్ ఇస్తుంది. రఘు నెంబర్ వైదేహి తీసుకుంటుంది. ఒక వారం తర్వాత వైదేహి రఘుకి ఫోన్ చేస్తుంది. రఘుతో మాట్లాడుతూ, హలో రఘు, నేను వైదేహి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది వైదేహి. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని రఘు అంటాడు. నేను బాగున్నా, ఆఫీస్లో రేపు ఇంటర్వ్యూ ఉంది, నువ్వు జాబ్ కోసం చూస్తున్నా అని చెప్పావు కదా, అందుకే కాల్ చేశాను అని వైదేహి అంటుంది. అవునా, థ్యాంక్స్ అండి, రేపే టైంకి రావాలో చెప్పండి, నేనొస్తాను అని రఘు అంటాడు. ఇంటర్వ్యూ వివరాలు వైదేహి రఘుతో చెప్తుంది. తర్వాత రోజు ఆఫీస్కి రఘు ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. వైదేహి సహాయంతో రఘుకి జాబ్ వస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. రఘు ఇంకా వైదేహి మంచి స్నేహితులుగా కలిసిపోయారు. ఒకరోజు రాత్రి వైదేహి రఘుకి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అని రఘు అడిగేలోపే వైదేహి ఫోన్ కట్ చేస్తుంది. రఘు వైదేహికి ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కాసేపటికి వైదేహి రఘుకి ఫోన్ చేసి, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను, రేపు ఆఫీస్లో మాట్లాడతానని రఘుతో చెప్తుంది. రఘు కూడా సరే అని అంటాడు. తర్వాత రోజు ఆఫీస్లో రఘు వైదేహిని అడుగుతాడు, రాత్రి ఏమైంది, ఎందుకు ఏడ్చారు అని. మధ్యాహ్నం చెప్తాను, ఇప్పుడు పని ఉంది కదా, చేద్దామని వైదేహి అంటుంది. మధ్యాహ్నం రఘు ఇంకా వైదేహి హోటల్కి వెళ్తారు. హోటల్లో రఘు మాట్లాడుతూ, ఎవరతను అని అంటాడు. ఎవరు అని వైదేహి అంటుంది. రాత్రి మీరు ఫోన్ చేసి ఏడ్చారు కదా, ఎవరి కోసం ఏడ్చారు, ఎవరతను అని అడుగుతున్నా అని రఘు అంటాడు. ఏం లేదు, అమ్మా నాన్న గుర్తొచ్చారు అని వైదేహి అంటుంది. అమ్మా నాన్న గుర్తొస్తే ఇంటికి కాల్ చేస్తారు కానీ నాకు కాల్ చేశారేంటి అని నా సందేహం. నేను మీ స్నేహితుడిని కదా, చెప్పండి ఏం జరిగింది అని రఘు అంటాడు.
నీకెలా తెలుసు నేను ఎవరి కోసమో ఏడుస్తున్నానని వైదేహి అంటుంది. ఇప్పుడు మీకే సమస్య ఉంది చెప్పండి. మంచి జాబ్, జీతం, సంతోషంగా చూసుకునే తల్లిదండ్రులు, మంచి స్నేహితులు ఇన్ని ఉన్నాయి. అయినా బాధపడి ఏడుస్తున్నారంటే మీరు ప్రేమించిన వారి కోసమే కదా అని రఘు అంటాడు. అవును, నువ్వు చెప్పింది నిజం. నేను నా రామ్ కోసం ఏడ్చాను అని వైదేహి అంటుంది. రామ్ నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, చదువుకున్నాం. రామ్ ఎప్పుడూ నాకు తోడుగా సహాయంగా ఉండేవాడు. రామ్కి నేవీ ఆఫీసర్ అవ్వాలని తన కల. ఎంతో కష్టపడి చదివి చివరకు నేవీలో చేరాడు. రోజు కాల్ చేసి మాట్లాడేవాడు. కానీ ఒక నెల నుంచి రామ్ కాల్ చెయ్యలేదు. నెల ముందు కాల్ చేసి ముఖ్యమైన పని ఉంది, వెళ్తున్నా, వచ్చాక కాల్ చేస్తా అని చెప్పాడు. ఇంకా కాల్ చెయ్యలేదు. రాత్రి నేను రామ్కి కాల్ చేశాను, సమాధానం లేదు. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు, నీకు కాల్ చేశా. ఏడవాలనిపించింది, ఏడ్చేశా. క్షమించు, నిన్ను టెన్షన్ పెట్టాను. నేను అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడను. నిన్ను చూసినా, నువ్వు చేసే పనులు చూసినా, నువ్వు నాపై చూపించే అభిమానం రామ్ని గుర్తు చేస్తున్నాయి అని వైదేహి అంటుంది. రఘు మాట్లాడుతూ, మీ ఇంట్లో చెప్పారా రామ్ని ప్రేమిస్తున్న విషయం? చెప్పాను. రామ్ కుటుంబానికి ఇంకా మా కుటుంబానికి మేము పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని వైదేహి అంటుంది. సరే, మీరు ఏం బాధపడకండి, ఏది జరిగినా మన మంచికే అని రఘు వైదేహితో అంటాడు. కొన్ని వారాల తర్వాత వైదేహి వాళ్ళ అమ్మా నాన్న రామ్ వాళ్ళ తల్లిదండ్రులను కలవడానికి వస్తారు. వైదేహి రఘుకు కాల్ చేసి, నేను రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారు కలవడానికి, నువ్వు కూడా రా, మా అమ్మా నాన్నలని పరిచయం చేస్తా అని వైదేహి అంటుంది. సరే వస్తాను అని రఘు చెప్తాడు. రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రామ్ వాళ్ళ నాన్నతో వైదేహి మాట్లాడుతూ, రామ్ ఎక్కడ ఉన్నాడంకుల్? కాల్ చేస్తే సమాధానం లేదు. ఒక నెల అయిపోయింది రామ్తో మాట్లాడి. రామ్కి కాల్ చేస్తా అని చెప్పి వైదేహి రామ్కి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. రామ్ ఫోన్ రఘు దగ్గర ఉంటుంది. అది చూసి వైదేహి ఆశ్చర్యపోతుంది. రఘు, నీ దగ్గర రామ్ ఫోన్ ఉంది, ఏంటి రామ్కి ఏమైంది అని అంటుంది వైదేహి. అప్పుడు రామ్ వాళ్ళ నాన్న వైదేహిని రామ్ రూమ్కి తీసుకెళ్తారు. ఆ రూమ్లో రామ్ ఫోటోకి దండ వేసి ఉంటుంది. అది చూసి వైదేహి కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటికి వైదేహికి స్పృహ వస్తుంది. రఘు వైదేహితో మాట్లాడుతూ, రామ్ నేను ఒకే బ్యాచ్లో పనిచేసేవాళ్ళం. నాకు మంచి స్నేహితుడు. రామ్ మా బ్యాచ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. రామ్ ఎక్కువగా ఫోన్లో మాట్లాడేవాడు. ఒకరోజు నేను అడిగా రామ్ని, ఎవరితో మాట్లాడతావు ఫోన్లో అని. అప్పుడు రామ్ నీ గురించి చెప్పాడు. మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో చెప్పాడు. మీరు రామ్ లైఫ్లో ఉండడం తన అదృష్టమని చెప్పాడు. రామ్కి మీరంటే ప్రాణం. మీ గురించి మాట్లాడే ప్రతిసారి ఏదో తెలియని సంతోషం రామ్లో కనిపించేది. ఆ తర్వాత రోజు మత్తు పదార్థాల వ్యాపారం చేసేవాడు. సముద్రం మధ్యలో వాళ్ళ సరుకు మారుతుందని తెలిసి వాళ్ళని పట్టుకోవడానికి మేము వెళ్ళాం. ఆ గొడవలో రామ్ ఏమైపోయాడో తెలియదు. ఎంత వెతికినా దొరకలేదు. ఆ ముందు రోజే రామ్ నాతో ఇలా చెప్పాడు, నాకేదైనా జరిగితే వైదేహి బ్రతకదు. నేనున్నా లేకున్నా వైదేహి సంతోషంగా ఉండాలి రఘు. ఈ విషయం నీకెందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో నేను నా విషయాలెవరికీ చెప్పుకోను. కానీ నిన్ను చూస్తే నా సోదరుడిలాగా అనిపిస్తున్నావు. అందుకే నీకు నా విషయాలు చెప్పాను అని రామ్ నాతో చెప్పాడు. రామ్ కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు హ్యాపీగా ఉండాలని నా స్నేహితుడి కోరిక. మీరు ఏడ్చేసరికి నాకు నిజం చెప్పక తప్పలేదు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి రామ్ ఇంటికి మీరొచ్చేలాగా చేశానని రఘు వైదేహికి జరిగిన విషయం చెప్తాడు. ఆ తర్వాత వైదేహి సంతోషానికి దూరమైపోతుంది. ఎప్పుడూ రామ్ని తలుచుకొని బాధపడుతూ ఉండేది. అది చూసిన రఘు వైదేహిని సంతోషంగా చూడటానికి రామ్ ఇంకా వైదేహి వెళ్ళిన ప్రతి చోటుకి వైదేహిని తీసుకెళ్తాడు. అలా అయినా రామ్తో గడిపిన సంతోషమైన క్షణాలు గుర్తు చేసుకొని బాధను మర్చిపోతుంది అని రఘు అనుకుంటాడు. రఘు చేసిన ప్రయత్నం వైదేహిని కొద్ది కొద్దిగా మారుస్తుంది. వైదేహికి రామ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి.
నేను నీతో ఉన్నా లేకున్నా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని. అప్పటి నుండి వైదేహి రామ్ కోసం సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. వైదేహి వాళ్ళ అమ్మా నాన్న వైదేహితో రఘుని పెళ్లి చేసుకోమని చెప్తారు. దానికి వైదేహి ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అదే విషయం రఘుతో చెప్తారు. రఘు వైదేహితో మాట్లాడుతూ మీరు రామ్ ఆలోచన నుండి ఇంకా బయటికి రాలేకపోతున్నారని అర్థమవుతుంది. కానీ మీ అమ్మా నాన్నల కోసం ఈ పెళ్లి చేసుకుందాం. మీరిప్పుడు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత అలానే ఉండండి. నేనిప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటాను. మంచి స్నేహితులలాగా ఉందామని రఘు వైదేహిని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి రోజు పెళ్లి మండపంలో అనూహ్యంగా రామ్ వస్తాడు. రామ్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పెళ్లి పీటలపైన రఘు ఇంకా వైదేహిని చూసి రామ్ కోపంతో రఘుని కొట్టడానికి వస్తాడు. అది చూసి వైదేహి రామ్ని అడ్డుకుంటుంది. ఈ పెళ్ళి ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వస్తుందో రఘు మంచితనమేంటో వైదేహి రామ్కి వివరిస్తుంది. రామ్ రఘుని కౌగలించుకొని క్షమాపణ చెప్తాడు. రఘు మాట్లాడుతూ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు రామ్? నీ కోసం చాలా వెతికాం కానీ నిన్ను కనిపెట్టలేకపోయామని అంటాడు. ఆ రోజు షిప్లో మీరందరూ బయట ఉన్నారు. నేను లోపలికెళ్ళాను. నాకు ఇంకా ఆ గ్యాంగ్లో వాడికి గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత నన్ను వాళ్ళ స్థావరానికి వాళ్ళ మనుషుల సహాయంతో తీసుకెళ్ళాడు. మన గురించి మన వివరాలడిగి నన్ను హింసించారు. నేను వాళ్ళకేం చెప్పలేదు. ఒకరోజు నన్ను వేరే స్థావరానికి మారుస్తుండగా వాళ్ళని కొట్టి వాళ్ళ నుండి తప్పించుకున్నాను. అక్కడ ఉన్న అడవి మనుషుల సహాయంతో నేను బతికాను. అక్కడే ఇన్ని రోజులు ఉన్నాను. ఇక్కడికి వచ్చాక వైదేహి హాస్టల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది నీకు ఇంకా వైదేహికి పెళ్ళి అని. ఆ మాట విని చాలా కోపమొచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చాను అని రామ్ జరిగిందంతా చెప్తాడు. వైదేహి గారి ప్రేమే నిన్ను కాపాడింది రామ్. అందుకే పెళ్లి టైంకి నువ్వు వచ్చావు. చాలా సంతోషంగా ఉంది అని రఘు అంటాడు. అందరూ కలిసి రామ్ ఇంకా వైదేహి పెళ్లి చేస్తారు. రఘు వచ్చిన పని అయిపోయింది. రామ్ ఇంకా వైదేహి సంతోషంగా ఉన్నారు. రఘు తన పనికి వెళ్ళిపోయాడు. ఇలా వీరి కథ ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన సాయినాథ్ గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.